ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను పరీక్షలు రాసే వరకు ప్రార్థించాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఆల్రెడీ ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది పరీక్షలు ప్రారంభించారు. మరి కొంతమంది ఈ రోజు నుండి పరీక్షలు రాయబోతున్నారు. వారందరి కొరకు నేను ప్రార్థించాలని కోరుతున్నాను. అకాడమిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవాళ్ళు ఉన్నారు. ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ రకమైన పరీక్ష మీరు రాస్తున్నా దేవుని సహాయం మీకు అందాలని, ఆయన దయ దాక్షిణ్యాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ టిప్ సెంటర్లో మేము ప్రతి ఆదివారం లేదా అవకాశం దొరికిన ప్రతిసారి మేము టీచ్ చేసే ఒక టీచింగ్ ఏంటి అంటే, ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడిని వర్ధిల్లింప చేస్తారు. ఇది ఎప్పుడు మర్చిపోకండి. యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ యూ షాల్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆత్మలో వర్ధిల్లే ఆ కృపను మీరు పొందుకోగలిగితే అన్ని విషయాల్లో దేవుడి మీద వర్ధిల్లింప చేస్తాడు. దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలనే దేవునికి ఆలోచన. ఇన్ఫ్యాక్ట్ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మనలో ఏ ఒక్కరూ పనికి మాలిన వారంగా ఉండాలని కానీ, ఇతరుల మీద ఆధారపడి భయంకరమైన సోమరితనంతో బ్రతకాలని దేవుడు ఎప్పుడు ఆశించలేరు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని బైబిల్లో రాయబడింది. యాక్టివ్నెస్ అనేది మనలో ఉండాలి. యోసేపు ఏ పని చేపట్టినా ఆ పనిలో సఫలతను చూశాడు, వర్ధిల్లే అనుభవాన్ని చూశాడు. నాట్ ఓన్లీ దాట్, హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ ఉన్న వారందరికీ కూడా యోసేపు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. స్టూడెంట్స్ ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో మీరు దీవెనకరంగా ఉండాలనే దేవునికి ఆలోచన. దేవుని సేవకులుగా మా ప్రార్థన కూడా అదే. మీరందరూ కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను చెప్పే ఒక విషయం ఏంటి అంటే, ప్రార్థన చేసుకుని మీరు చదవండి. మీరు ఏం చదువుతారో ఉదయాన్నే లేచి చదువుకుంటే అది చాలా చక్కగా అర్థమవుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. మీరు మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఒక అధ్యాయమైన చదువుకుని మీ చదువును ప్రారంభించండి, మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. రకరకాల డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టండి, ఆ డైవర్షన్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్లో లోపం రానివ్వకండి. డూ యువర్ బెస్ట్. మీరు ఎంత చక్కగా చదవగలరో చదవండి, పట్టుదలగా చదవండి. రిజల్ట్ గురించి వరి అవ్వద్దు. ప్రార్థన చేసుకుని పరీక్షలు రాయండి. ప్రభు మీ జీవితంలో మేలు చేయాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. పరీక్ష రాసేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. అలా ఫీల్ అవ్వడం ద్వారా మీరు ఉన్నవి కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీ జ్ఞాపక శక్తిని ఇవ్వాలని, క్రియేటివిటీని ఇవ్వాలని, రీజనింగ్ ఇవ్వాలని, మీరందరూ కూడా ఉన్నత స్థలాలు నిలబడాలని. ఏ పరీక్షలు అయితే మీరు రాస్తున్నారో మంచి ఉత్తీర్ణత దేవుడు మీకు ఇవ్వాలని. ఒకవేళ అకాడమిక్ ఎగ్జామ్స్లో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో దేవుడు మీకు తోడుగా ఉండి మీరు ఆశిస్తున్నవి దేవుడు మీకు ఇవ్వాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో చక్కని మాట రాయబడింది. యాకోబు 1:5లో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే వారు దేవుడిని అడగండి, దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన ధారాళంగా దయచేస్తాడని. అఫ్కోర్స్ ఖచ్చితంగా ఆ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం అయితే కాదు. దైవికమైన జ్ఞానాన్ని మనం అడగాలి. మన కుటుంబాలను, మన జీవితాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దేవుని అడగాలి. అది ఆధ్యాత్మిక అర్థం. అది అయితే అట్ ది సేమ్ టైం మన నిత్య జీవితంలో ఎక్సెల్ అవ్వడానికి, ఉన్నతమైన స్థితికి ఎగబాగడానికి కావలసిన జ్ఞానము, తెలివిని కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడు. తన ప్రజలను దేవుడు ఎంతోమందిని దేవుడు వాడుకున్నాడు. ప్రపంచ అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో అనేక మంది దేవుని ప్రజలు, క్రైస్తవులు దీవెనకరంగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరు కూడా చేయాల్సిన ప్రార్థన అదే. దేవా, నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావడం ద్వారా నీ నామం మహింపరచబడాలి, నేను అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాలను ప్రభువుకి సమర్పించండి. ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తారు. నేను ఈ ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన మీ ఫోన్లో రిపీటెడ్గా మీరు వినండి. ప్రభు మీ జీవితంలో మేలు చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియుడులందరినీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారు రాస్తున్న ఎగ్జామినేషన్స్లో మీరు తోడుగా ఉండండి. అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు దయచేయండి. ఒకరిని హెచ్చించువాడు నీవు ప్రభువా, బలపరుచువాడు నీవు, జ్ఞానమిచ్చువాడు నీవు నాయన, తెలివినిచ్చువాడు నీవు. కనికరించి సహాయం చేయండి.
మా ప్రియులు ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఏ స్ట్రెస్కి లోనవ్వకుండా చక్కని జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో సమయోచితమైన సహాయాన్ని వారికి దయచేయండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి రీచ్ అయ్యే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు చదువుతున్నవన్నీ కూడా గ్రహించినట్లుగా ఒక సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వారికి దయచేయండి. రానున్న రోజుల్లో మా ప్రియులందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి నీవే సహాయం చేయండి. తద్వారా నీ నామం వారి ద్వారా మహిమపరచబడడానికి మీరు కృప చూపించండి. వారి ప్రిపరేషన్ అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు చదువుతున్న వారు జ్ఞాపకం చేసుకునే కృపనివ్వండి, రిమెంబరెన్స్ ఇవ్వండి, క్రియేటివిటీని దయచేయండి ప్రభువా, రీజనింగ్ మీరు దయచేయండి. తద్వారా మా ప్రియబిడ్డలు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఆనాడు యోసేపును దీవించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, సొలొమోనుకి అమితమైన జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు మా ప్రియబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ నుంచి డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరినీ నీ చేతులు సమర్పిస్తున్నాను. బలపరిచి నడిపించి అద్భుతాలు చేయండి ప్రభువా. నీ కృపను వారి మీద ఎల్లప్పుడూ ఉండ దయచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ మరొకసారి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియబిడ్డలందరినీ నీ దయగల ఆశీర్వాద చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear students. May the Lord be with you and be excel in every area. God bless you.